డియర్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనము సింగిల్ రివిటెడ్ ల్యాబ్ జాయింట్ ఏ విధంగా డ్రా చేయాలని చూసాము. మరి ఈ వీడియోలో డబల్ రివిటెడ్ చైన్ ల్యాబ్ జాయింట్ ఏ విధంగా డ్రా చేయాలనేది చూద్దాము. దానికి ముందుగా సింగిల్ రివిటెడ్ ల్యాబ్ జాయింట్కి ఏదైతే మనం పారామీటర్స్ తీసుకున్నామో డబల్ రివిటెడ్ ల్యాబ్ జాయింట్కి కూడా అవే పారామీటర్స్ తీసుకుంటామండి. థిక్నెస్ అండ్ డయామీటర్, మార్జిన్, పిచ్, రివిటెడ్ హెడ్ తీసుకుంటాము. వీటితో పాటుగా మనము రో పిచ్ వాల్యూ తీసుకుంటామండి. దాన్ని పిఆర్ అని ఇండికేట్ చేస్తాము. రో పిచ్ వాల్యూ తీసుకుంటామండి. రో పిచ్ వాల్యూ పిఆర్ ఈజ్ ఈక్వల్ టు 0.8 ఇంటూ పి ఫర్ చైన్ రివిటింగ్. అండ్ జిగ్జాగ్ రివిటింగ్ కూడా వేరేగా ఉంటుంది, అది తర్వాత వీడియోలో చూద్దాము. 0.8 ఇంటూ పి వాల్యూ ఆల్రెడీ మనం తీసుకున్నామండి 54. సో 0. మనం వాల్యూ చేద్దాము 0.8 ఇంటూ 54. సో ఆ వాల్యూ చేసుకుంటే మనకి ఎంత వచ్చిందంటే అండి 43.2 mm వచ్చింది. 43.2 mm. రో పిచ్ వాల్యూ ఎంత వచ్చిందంటే అండి పిఆర్ వాల్యూ 43.2 mm అనేది తీసుకుంటాము. సో ఈ రో పిచ్ వాల్యూ ఎక్కడ యూజ్ చేస్తాం అనేది మనము క్వశ్చన్ డ్రా చేసేటప్పుడు చూద్దామండి. మరి క్వశ్చన్ డ్రా చేద్దామండి. సో స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఇనీషియల్గా ఏం చేస్తామంటే అండి ఒక సెంటర్ లైన్ అనేది తీసుకుంటాం అనమాట అండి. సెంటర్ లైన్ తీసుకుంటాము. సెంటర్ లైన్ తీసుకున్న తర్వాత మనకి డబల్ రివిటెడ్ అని మాట్లాడుకున్నాం కాబట్టి డబల్ రివిటెడ్లో 2 రివిటెడ్ హెడ్స్ డ్రా చేయండి. సో ఇక్కడ మనం పిఆర్ వాల్యూ అనేది యూజ్ చేస్తాం. పిఆర్ వాల్యూ మనం చూసుకుంటే మనకి 43.2 mm వచ్చిందండి. 43.2 mm వచ్చింది. ఆ 43.2 mm మనం తీసుకుందాం. సో 43.2 mm అంటే నియర్లీ 44 అండ్ 43కి మిడిల్లో ఉంటుంది కాబట్టి ఆ వాల్యూ తీసుకున్నాను. ఆ వాల్యూ తీసుకుని ఆ వాల్యూని కూడా మనం ఏం చేస్తామంటే అండి మార్క్ చేసుకుంటాం. సో ఈ విధంగా మార్క్ చేసుకుంటాం. మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే అండి మార్క్ చేసిన తర్వాత థిక్నెస్ వాల్యూ తీసుకోవాలండి. 9 mm. ఓకే అండి, 9 mm తీసుకుందాము. 9 mm మార్క్ చేసుకుందాము. సో ముందుగా ఒక ఇనీషియల్ పాయింట్ తీసుకుంటున్నాను, ఒక డాట్ పాయింట్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి అబౌవ్ 9 mm అండ్ బాటమ్కి 9 mm మార్క్ చేసుకున్నానండి. సో సెంటర్ లైన్ కాబట్టి ఈ లైన్స్ అన్నిటిని కూడా మనము డ్రా చేసుకుంటాం ఈ విధంగా. ఓకే అండి, ఇంకొక లైన్ డ్రా చేసుకుంటాము. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకుంటాం. ఇలా 3 లైన్స్ తీసుకున్నాం కదండి. 3 లైన్స్ తీసుకున్నాము, 9 mm 9 mm కింద తీసుకున్నాము. తర్వాత మనము మార్జిన్ వాల్యూ డినోట్ చేయండి. మార్జిన్ వాల్యూ తీసుకుంటాము. మార్జిన్ వాల్యూ ఎంత వచ్చిందండి 27 mm వచ్చింది. 27 mm తీసుకుందాం. మార్జిన్ వాల్యూ 27 mm ఏదైతే వచ్చిందో 27 mm కాబట్టి నేను 26 వరకు డ్రా చేసుకుంటానండి. రిమైనింగ్ 1 mm యాంగిల్ 10 degrees పెట్టుకుంటాం కదా, 10 degreesలో మార్క్ చేసుకుంటాం. సో టాప్లో మనము 26 mm డ్రా చేసుకుంటాం. అండ్ అగైన్ బాటంలో కూడా 26 mm డ్రా చేసుకుంటామండి. బాటంలో కూడా 26 mm డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకున్న తర్వాత ఇంక్లినేషన్ పెట్టుకుంటామండి. ఇంక్లినేషన్ 10 degrees పెట్టుకుంటామండి. 10 degrees మనం ప్రొట్రాక్టర్ ఎలా ప్లేస్ చేసుకుని ఇది 0 కాబట్టి 0 నుంచి 10 degrees మనం మెన్షన్ చేసుకుంటాం. ఇదిగోండి 0 నుంచి 10 degrees నేను మార్క్ చేసుకున్నాను. అండ్ అగైన్ బాటమ్ ఎలాగైతే మార్క్ చేసుకున్నామో టాప్లో కూడా అంటే ఈ పోర్షన్లో కూడా మనము 10 degrees మార్క్ చేసుకుందామండి. సో టాప్లో కూడా 10 degrees మార్క్ చేసుకుంటామండి. ఇది 0, 10 degrees. సో ఇక్కడ మనం 10 degrees మార్క్ చేసుకున్నాం. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో ఆ మార్క్ చేసుకున్న ప్లేస్కి ఒక మనము ఇంక్లినేషన్ లైన్ అనేది డ్రా చేసుకుందాం. ఇంక్లినేషన్ లైన్ డ్రా చేసానండి. అండ్ అగైన్ సో బాటమ్ పోర్షన్లో కూడా ఇంక్లినేషన్ లైన్ అనేది డ్రా చేస్తున్నానండి. ఓకే అండి, ఇక్కడ వరకు ఇంక్లినేషన్ లైన్ డ్రా చేసుకుంటాం. సో ఈ విధంగా డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ ఎంత వచ్చేటప్పటికి ప్లేట్ లెంత్ 40 mm పెడుతున్నానండి. 40 mm మార్క్ చేసుకుంటున్నాను. 40 mm టాప్లో అండ్ బాటమ్ కూడా 40 mm డ్రా చేసుకుంటానండి. బాటమ్ కూడా 40 mm డ్రా చేసుకుంటాను. సో ఈ విధంగా డ్రా చేసుకున్నాను 40 mm. పై థిక్నెస్ అంతా 40 mm కాబట్టి అండి 40 mm డ్రా చేసాము. డ్రా చేసుకున్న తర్వాత సో ఈ విధంగా మనము ఇండికేట్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ కూడా 40 mm డ్రా చేసుకుందాము. సో 40 కాబట్టి అండి 13 దగ్గరికి ఒక వాల్యూ మనం ఈ విధంగా డ్రా చేసుకుంటాం. సో తర్వాత ఈ వాల్యూని కూడా ఇలా చూపిస్తాం. ఇప్పుడు మనం రివిటెడ్ హెడ్స్ డ్రా చేయాలండి. రివిటెడ్ హెడ్స్ డ్రా చేయాలంటే డయామీటర్ మనకు తెలుసు. డయామీటర్ ఎంత అండి 18 mm.
సెంటర్ లైన్స్ ఇది ఒక సెంటర్ లైన్ అండి, డబల్ రివిటెడ్ కాబట్టి ఇది ఒక సెంటర్ లైన్. ఇక్కడ నుంచి 18 mm ఇటువైపు, 18 mm ఇటువైపు, ఇటువైపు నుంచి 18 mm ఇటువైపు, ఇటువైపు నుంచి 18 mm ఇటువైపు. సో అంటే 9 mm 9 mm 9 mm 9 mm మార్క్ చేసుకుందామండి. ఇటువైపు 9 mm అండ్ ఇటువైపు 9 mm మార్క్ చేసుకున్నానండి. మార్క్ చేసుకున్న వాల్యూస్. సో ఇది మాత్రం డార్క్ చేసుకుంటాము రివిట్ హెడ్ కాబట్టి. అండ్ అగైన్ ఇటువైపు కూడా 9 mm అండ్ ఇటువైపు కూడా 9 mm మార్క్ చేసుకున్నాం. సో ఈ విధంగా ఏం చేశానంటే అండి, ఇటువైపు 9 mm ఇటువైపు 9 mm మార్క్ చేశాను. మార్క్ చేసిన తర్వాత సో ఈ విధంగా డ్రా చేశాను. అండ్ తర్వాత రివిట్ హెడ్ డ్రా చేయాలి. రివిట్ హెడ్ డ్రా చేయాలంటే 28.8 mm అన్న, అంటే ఇటువైపు నుంచి 14.4 mm 14.4 mm 14.4 mm 14.4 mm డ్రా చేయాలి. సెంట్రల్ లైన్ నుంచి 14.4 14.4 డినోట్ చేయాలి. మనం ఈ విధంగా 14.4 mm ఇవన్నీ కాంపస్ సెట్ చేసుకుంటున్నాము. 14.4 mm ఇటువైపు నుంచి కాంపస్ సెట్ చేసుకున్నాం. కాంపస్ సెట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు రివిట్ హెడ్ 14.4 mm ని మనము రివిట్ హెడ్ డ్రా చేద్దాం. ఇక్కడ నుంచి సో పైకి ఒకటి అండ్ బాటమ్ ఒకటి డ్రా చేద్దాం. సో మనం చూసుకుంటే రివిట్ హెడ్స్ ఏవైతే 14.4 ఉందో 14.4 నుంచి బాటమ్ ఒకటి అండ్ టాప్లో ఒకటి, సో ఇటువైపు బాటమ్ ఒకటి టాప్ ఒకటి, ఈ విధంగా మనము రివిట్ హెడ్స్ డబుల్ రివిట్ హెడ్స్ డ్రా చేసుకుంటామండి. డ్రా చేసుకున్న తర్వాత టాప్ ప్లేట్కి వచ్చేటప్పటికి ఒక డైరెక్షన్ లో మనం హ్యాచింగ్ ఇచ్చుకుంటాము అండ్ బాటమ్ ప్లేట్ వచ్చేటప్పటికి ఒక డైరెక్షన్ మనము హ్యాచింగ్ ఇచ్చుకోవడం జరుగుతుందండి. టాప్ ప్లేట్ ఒకవైపు నుంచి అండ్ బాటమ్ ప్లేట్ అంతా కూడా ఒక డైరెక్షన్ మనము ఈ విధంగా హ్యాచింగ్ ఇచ్చుకుంటామండి. సో అది సింగిల్ రివిటెడ్ హెడ్ కాబట్టి సింగిల్ హెడ్ డ్రా చేసాము రివిట్ హెడ్, డబుల్ రివిటెడ్ కాబట్టి డబుల్ హెడ్ డ్రా చేసి ఉండే. సో ఇది మనకి ఫ్రంట్ వ్యూ. మరి ప్లేట్ ని టాప్ నుంచి చూసినప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు డ్రా చేద్దామండి. సో ప్రతి పాయింట్ నుంచి ప్రొజెక్షన్ తెచ్చుకుంటాము. సో ఇక్కడ నుంచి ఇది ప్లేట్ కాబట్టి అండి, ఈ ప్లేట్ నుంచి ప్రొజెక్షన్ తెచ్చుకుంటాము అండ్ నెక్స్ట్ వన్ ఈ ప్లేట్ నుంచి ప్రొజెక్షన్ తెచ్చుకుంటాము. సో ఇలా ప్రతి పాయింట్ నుంచి రివిట్ హెడ్ కాబట్టి రివిట్ హెడ్ నుంచి అండి అండ్ సెంట్రల్ లైన్ అండ్ తర్వాత సో రివిట్ ఏదైతే డ్రా చేస్తామో మనము రివిట్ హెడ్ ఫిట్ చేసేటప్పుడు సో రివిట్ యొక్క సెంటర్ లైన్. సో ఇలా ప్రతి దాని నుంచి మనము సెంట్రల్ లైన్స్ తీసుకొస్తామండి. ఓకే అండి. సో ఇక్కడ నుంచి కూడా సెంట్రల్ లైన్ తెచ్చుకుంటాము ఈ విధంగా ప్రతి పాయింట్ నుంచి. ఓకే అండి. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి డబుల్ లైన్స్ వస్తాయి కాబట్టి డబుల్ లైన్స్ తెచ్చుకుంటామండి. నెక్స్ట్ వన్ ఇక్కడ కూడా డబుల్ లైన్స్ వస్తాయి అనమాట. సో ఈ విధంగా మనం ఏం చేస్తుంటండి ప్రతి పాయింట్ నుంచి ప్రొజెక్షన్ తెచ్చుకోవడం జరుగుతుంది. సో ప్రతి పాయింట్ నుంచి ప్రొజెక్షన్ తెచ్చుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే అండి మనము ప్లేట్ థిక్నెస్ అనేది డ్రా చేసుకుందాం. సో మనకు వచ్చేటప్పటికి ఈ ఫ్రంట్ వ్యూ ఏదైతే ఉందో ఫ్రంట్ వ్యూ డ్రా చేసి ఉందో టాప్ వ్యూకి వచ్చేటప్పటికి టాప్ వ్యూ ప్లేట్ని మనము ఈ విధంగా డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకున్న తర్వాత టాప్ వ్యూ ప్లేట్ ఏమీ లేదండి. సో సమ్ గ్యాప్ లీవ్ చేసుకుని సో ఫస్ట్ ఒక ప్లేట్ డ్రా చేసుకుంటామండి. సో తర్వాత ఈ విధంగా డిజైనింగ్ ఇచ్చుకుంటాము. ఇది ఏంటంటే అండి సో కంటిన్యూస్ చూపించడానికి మనకి డిస్కంటిన్యూస్ అనేది మనం ఇలా చూపిస్తాం. సో ఈ విధంగా మనము 5 mm గ్యాప్ ఇచ్చుకుని ఒక ప్లేట్ డ్రా చేస్తాము. ప్లేట్ డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఈ కింద ఉన్న ప్లేట్ కనిపించదు కాబట్టి అండి దీన్ని మనము ఈ విధంగా డాటర్ లైన్స్ చూపిస్తామండి. డాటర్ లైన్స్. సో మనం డాటర్ లైన్స్ ఈ విధంగా చూపించుకుంటాము. ఓకే అండి. లాస్ట్ వరకు బాటమ్ వరకు కూడా మనం ఏం చేస్తామంటే అండి డాటర్ లైన్స్ చూపిస్తాము. సో మనకి మరి ఈ పైన ప్లేట్ కనిపిస్తుంది కాబట్టి దాన్ని కంటిన్యూస్ లైన్స్ తో చూపిస్తామండి. సో అక్కడ డిస్కంటిన్యూస్ లైన్స్ చూపించాము, ఇక్కడ కంటిన్యూస్ లైన్స్ చూపించాలి. సో ఈ విధంగా మనము కంటిన్యూస్ లైన్స్ అనేవి చూపిస్తాం అనమాట అండి. ఓకే అండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అండి ప్రతి దాని నుంచి ప్రొజెక్షన్ తెచ్చుకున్నాం. ప్లేట్ అండ్ డబుల్ ప్లేట్ ఉంది, ఇక్కడ డబుల్ ఉంది లైన్. సో ఇక్కడ ఒక మన సింగిల్ లైన్ ఉంది తెచ్చుకున్నాము, రివిట్ హెడ్ తెచ్చుకున్నాము అండ్ మిడిల్ ఉన్న పోర్షన్ కూడా మనం తీసుకొచ్చాము. ఇక్కడ నుంచి ఏం చేద్దామంటే అండి ఒక సర్కిల్ డ్రా చేయడానికి సెంటర్ లైన్ డ్రా చేసుకుందాం. ముందుగా మనం ఏం చేద్దామంటే అండి ఒక సెంటర్ లైన్ డ్రా చేసుకుందాము. సో ఇక్కడ ఒక సెంటర్ లైన్ డ్రా చేసుకున్నాను. మనం ఎంత డిస్టెన్స్ తీసుకొచ్చాను. కాకపోతే మనకి ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఎంత ఉండాలంటే అండి 54.4 mm ఉండాలి. అంటే పిచ్ వాల్యూ అనమాట అండి. 54.4 mm వాల్యూ ఉండాలి. ఇక్కడ ఒక సెంటర్ లైన్ అనేది మనం డ్రా చేసుకుంటాం. ఇంకేంటి ఇక్కడ ఒక సెంటర్ లైన్ అనేది మనం డ్రా చేస్తాము. ఓకే. దీన్ని బట్టి మనం ఏం చేస్తామంటే సర్కిల్ డ్రా చేసుకుంటాము. ఆ సర్కిల్స్ ఏవో కాదండి. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఈ డయామీటర్ తీసుకుంటాము. ఈ డయామీటర్ తీసుకుని ఒక సర్కిల్ డ్రా చేస్తాము. అండ్ నెక్స్ట్ వన్ ఈ డయామీటర్ తీసుకుని మనకు లోపల ఉన్న పోర్షన్ కనిపించట్లేదు కాబట్టి ఈ పోర్షన్ మనం డాట్ లైన్స్ లో చూపిస్తాం అనమాట.
సో మనకు సర్కిల్స్ వచ్చేటప్పటికి ఈ డయామీటర్ తీసుకున్నాము, ఒక సర్కిల్ డ్రా చేసామండి. అండ్ నెక్స్ట్ మనం లోపల డయామీటర్ తీసుకుని సర్కిల్స్ డ్రా చేసాము. అలా ప్రతి ప్రొజెక్షన్ నుంచి కూడా మనం ఏం చేస్తామంటే అండి 4 సర్కిల్స్ మనం టాప్ నుంచి చూసినప్పుడు మనకి 2 హెడ్స్ ఉన్నాయి కాబట్టి 2 పొజిషన్లో మనము ఇలా సర్కిల్స్ని డ్రా చేసుకుంటామండి. సర్కిల్స్ని డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం హ్యాచింగ్ ఇచ్చుకుంటాము. కొన్ని టెక్స్ట్ బుక్స్లో మనకి ఈ ప్లేస్లో కూడా సెమీ సర్కిల్ ఇవ్వడం జరిగిందండి. ఆ సెమీ సర్కిల్ ఏదో కాదండి, మనకి ఈ లోపల ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఈ పోర్షన్ సంబంధించిన ప్రొజెక్షన్ తెచ్చుకొని ఇక్కడ మనం సెమీ సర్కిల్ డ్రా చేసుకోవచ్చు. ఓకేనండి. సో ఇది మనకి డబల్ రివిటెడ్ చైన్ ల్యాబ్ జాయింట్. సో డబల్ రివిటెడ్ చైన్ ల్యాబ్ జాయింట్ లో డబల్ రివిటెడ్ హెడ్స్ వస్తాయండి. డబల్ రివిటెడ్ హెడ్స్ వచ్చిన తర్వాత ఫ్రంట్ వ్యూ డ్రా చేస్తాము అండ్ దాని టాప్ వ్యూ వచ్చేటప్పటికి ఈ విధంగా మనం డ్రా చేసుకుంటాము. సో దీని తర్వాత మనం డైమెన్షనింగ్ ఇచ్చుకుంటాము. మన డైమెన్షనింగ్ ఏమి ఇస్తామంటే మనకి ఆ మార్జిన్ ఏదైతే ఉందో మార్జిన్ వాల్యూ ఇచ్చుకుంటాము. అండ్ రివిట్ హెడ్ వాల్యూ ఉంది, రివిట్ హెడ్ వాల్యూ ఇచ్చుకుంటాము. ప్లేట్ థిక్నెస్ ఇస్తాము. మీకు స్టార్టింగ్ లో చెప్పాను పిఆర్ వాల్యూ అని. ఆ పిఆర్ వాల్యూ ఏదో కాదండి. సో మనకి ఒక రివిట్ హెడ్ కి అండ్ ఇంకొక రివిట్ హెడ్ కి మధ్య ఉన్న ఈ గ్యాప్ న మనము పిఆర్ రో పిచ్ వాల్యూ ఒక రోలో అండ్ ఇంకొక రోలో మనకి ఎన్ని హెడ్స్ ఉన్నాయి అన్నది ఆ రో పిచ్ వాల్యూ ద్వారా మనము డినోట్ చేసుకుంటాము. ఆ పిఆర్ వాల్యూ నోట్ చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ ఉన్నదటికి ఈ గ్యాప్ ఏదైతే ఉందో పిచ్ వాల్యూ ఇచ్చుకుంటాం. ఒకసారి డైమెన్షనింగ్ చూడగలుగుతానండి. డైమెన్షనింగ్ వచ్చేటప్పటికి థిక్నెస్ వాల్యూని చూపిస్తాము అండ్ థిక్నెస్ వాల్యూని చూపిస్తాము. నెక్స్ట్ వన్, సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఏదైతే ఉందో మార్జిన్ ఏదైతే ఉందో అది 1.5D చూపిస్తాము. సెంటర్ లైన్ నుంచి ఈ పాయింట్కి 1.5D చూపిస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి పిచ్ వాల్యూ చూపిస్తామండి ఇక్కడ. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ రో పిచ్ వాల్యూ కూడా మనం చూపిస్తాము. సో ఇదే మనకి డబల్ రివిటెడ్. సో ఫైనల్గా మనము లెటరింగ్లో డబల్ రివిటెడ్ చైన్ ల్యాబ్ జాయింట్ అండి. డబల్ రివిటెడ్ చైన్ ల్యాబ్ జాయింట్ అని మనము ఈ విధంగా లెటరింగ్ రాసుకుని చూసుకుంటాం. సో ఇది మన ఫ్రంట్ వ్యూ డ్రా చేసాము అండ్ ఫైనల్గా వచ్చేటప్పటికి టాప్ వ్యూ. సో కొన్ని టెక్స్ట్ బుక్స్ లో మనకి కింద వాల్యూ ఇచ్చాడు, ఆ వాల్యూ ఏదో కాదండి, లోపల ఉన్న ఈ పోర్షన్ లోపల ఉన్న డాటర్ సర్కిల్ ఏదైతే ఉందో దాని ప్రొజెక్షన్ తెచ్చుకుని మనము ఇక్కడ మనం సర్కిల్ సెమీ సర్కిల్ అనేది డ్రా చేసుకోవడం జరుగుతుంది. సో డబుల్ రివిటెడ్ చైన్ ల్యాబ్ జాయింట్. అండ్ నెక్స్ట్ క్లాస్లో డబుల్ రివిటెడ్ జిగ్జాగ్ ల్యాబ్ జాయింట్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ వీడియోలో నేను సెండ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో వాళ్ళు చూడడంతో పాటు మిగిలిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.